అని అమ్మకి తెలిస్తే అమ్మ చాలా సంతోషపడుతుంది. ఈ విషయం అమ్మకి చెప్పనని నాకు మాట ఇవ్వు. ఎందుకు తిననంటున్నారు? ఫోన్ చేసిన వెంటనే నాకు నిద్ర వచ్చేస్తుంది. అలా అయితే ఫోన్ లిఫ్ట్ చేయలేను కదా, అందుకనమాట. నాకొద్దు. అమ్మా, ఈ రోజు నిజంగా మనకి ఓ మర్చిపోలేని రోజు. ఈ ఆనందాన్ని మనం ఒక పండగలా జరుపుకోవాలి. అందుకే అన్నయ్యకి ఎంతో ఇష్టమైన పాయసం చేయమ్మా. అన్నయ్య నోటిని తీపి చేద్దాం. ఇంకా అలాగే నిలబడ్డావేంటమ్మా? వెళ్ళు, వెళ్ళి త్వరగా పాయసం చేసి తీసుకురా. వెళ్ళమ్మా, వెళ్ళు. రానయ్య, కూర్చో కూర్చో. ఎమోషన్లో ఎక్కడనో నిజం చెప్పేస్తావు అని ఎంత భయపడిపోయానో తెలుసా? ఆనందంలో అమ్మకి చెప్పకుండా ఉండటం నా వల్ల కాలేకపోయింది. నిజాన్ని దాచడానికి ఎంత కష్టపడ్డానో తెలుసా? కొన్ని రోజులేరా, నేననుకున్న చేశాక నేనే అమ్మకి చెప్తాను. అప్పటిదాకా నువ్వు ఈ విషయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మకు చెప్పడానికి వీల్లేదు, సరేనా? సరే అన్నయ్య. ఇక నుంచి పాయసాన్ని ఈ ఫోటో దగ్గర పెట్టాల్సిన అవసరం లేదమ్మా. అన్నయ్య తిరిగొచ్చాక ఇంకెందుకు? పదమ్మా, అన్నయ్యకిద్దాం. రామ్మా, రా. ఇవ్వమ్మా. అమ్మా, ఇవ్వమ్మా. తీసుకో బాబు. తినన్నయ్యా. అమ్మా, అలా చూస్తావేంటి? నువ్వు కూడా తిను. చెప్పాను కదమ్మా, మనకి రోజు మర్చిపోలేని రోజని. ఈ ఆనందాన్ని ముగ్గురం కలిసి పంచుకోవాలి. ముందు తిను. అన్నయ్య, నువ్వు కూడా తిను. అమ్మ, తినమ్మా. అన్నయ్య, తినమ్మా. చెరగని చైత్రముల నవ్వులు పూసింది ఆనందం. జీవన మాధురిగా మమతలు చిలికెను మనసను మధువనం. బుట్టబొమ్మా, త్వరగా ఫోన్ చేయి, నాకు నిద్ర వచ్చేస్తుంది ప్లీజ్. అమ్మో,
నా బుట్టబొమ్మ ఎప్పుడైనా ఫోన్ చేయొచ్చు. నిద్రపోతే ఓడిపోతాం. పొరపాటును కూడా అలా జరగడానికి వీల్లేదు. నిద్రని జయించాలి. టెస్ట్లో గెలిచి చూపించాలి. ఏంటి అప్పుడే తెల్లారిపోయిందా? కొంప తీసి ఆ టైంలో ఫోన్ చేసి ఉండదు కదా? ఇదేంటి ఫోన్ చేస్తానని చెప్పి చేయకపోవడం ఏంటి? ఏమై ఉంటుంది? హలో హలో అండి. హలో, ఫోన్ చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదు? రాత్రి గోంగూర పచ్చడి, గుత్తొంకాయ వేపుడు, టొమాటో పప్పు, సాంబారుతో ఫుల్గా లాగించాను. ఊకే నిద్ర పట్టేసింది. ఏంటి గోంగూర పచ్చడి, వంకాయ వేపుడు, టమాటా పప్పు ఇవన్నీ తిన్నావా నువ్వు? బాబోయ్, ఇరుక్కుపోయేలా ఉన్నాను ఇప్పుడు. నేను కాదు రిషి, మేఘమాల తిందంట. అవు తినమంటే నువ్వు తిన్నంటివంట. ఏ? నీకోసమనే. నా కోసమా? నేనేం చేసినా? ఫోన్ చేస్తే 3 రింగులు అయ్యేలోపే లిఫ్ట్ చేయాలని కండిషన్ పెట్టావు కదా. తింటే నాకు వెంటనే నిద్ర వచ్చేస్తుంది. అప్పుడు నీ ఫోన్ లిఫ్ట్ చేయలేను కదా, అందుకని. ఓ, నువ్వు భలేగున్నావుతి. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయమని చెప్పినా గాని నిద్రపోకుండా మేలుకోమని చెప్పినానా ఏంది? అంటే నేను ఎంత సిన్సియర్గా ఉన్నానో దీన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోవాలని. అయినా ఆ మేఘమాలకు ఫోన్ చేయడానికి నీకు టైం దొరికింది కానీ నాకు చేయడానికి దొరకలేదా? రాత్రంతా నిద్ర లేకుండా నీకోసం జాగారం చేస్తే నువ్వు మాత్రం ఇంకా నిద్ర మత్తులోనే ఉన్నావు. అసలు ఇదేమైనా పద్ధతేనా? కరెక్టేనా? న్యాయమేనా? హలో, జరాగు. ఏంది పెళ్ళం మీద అరిసినట్టు ఓ తెగ అరుస్తున్నావు? నువ్వు ఇప్పుడే గిట్లున్నావంటే ముందు గింకెంత హుషారుంటావో కదా. ఇదిగో, నాకిట్లా డామినేషన్ చేసుడంటే అస్సలు కుదరదు. చూస్తుంటే నాకు నీకు మ్యాచ్ అయ్యేటట్లేం కనిపిస్తలే. అందుకే ఇప్పుడే కట్ చేసేసుకుందాం తి. హలో, ఏదో ఫ్రెండ్షిప్ కొద్దీ సరదాగా మాట్లాడాను. దాన్నంత సీరియస్గా తీసుకుంటావేంటి? సర్లే, ఇక టాపిక్ వదిలే. అవును, ఫోన్ చేసినప్పుడు ఏదో ముఖ్యమైన విషయం చెప్తానన్నావు కదా, ఏంటది? గుడ్ మార్నింగ్. అబ్బా, గుడ్ మార్నింగ్ కాదు, ఏదో స్పెషల్ అన్నావు. ఏంటది? ఓ గదా. అదే ఏంటి? చెప్పు. ఏంటిది? చెప్పు. గది బాయ్.
హలో హలో. నిద్ర మత్తులోనే ఇంత షార్ప్గా ఉందంటే ఇంకా మామూలు టైంలో ఇంకెంత షార్ప్గా ఉంటుందో దీన్ని బట్టి అర్థమవుతుంది. బామ్మగారు మీద చంపేసేలా ఉన్నారు. సరే సర్లే తీసుకొచ్చావా? తీసుకొచ్చానండి. అమ్మయ్యా. ఏట్రా? జాగ్రత్తగానే కాదు చాలా భద్రంగా కూడా తీసుకొచ్చానండి. ఇంత రిస్క్ చేయడం నా లైఫ్ లో ఇదే మొదటిసారండి. దీనికోసం ఇంత టెన్షన్ పెట్టాను నాకు మాత్రమే తెలుసండి. సరే సర్లే ఇక్కడే ఉంటే ఎవరికైనా అనుమానం వచ్చే ప్రమాదం ఉంది. పద వెళ్తాం. ఎస్ యు ఆర్ రైట్. ఈ ఆపరేషన్ ఎవరికి తెలియకూడదు. సరే సరే ఓకే పద. పదండి పదండి. రా త్వరగా రా. ఏవి ఆయుధాలన్నీ త్వరగా తీరా బయటికి. ఇవి మామూలు ఆయుధాలు కాదండి. మందు పాత్ర కంటే పవర్ఫుల్ అయినవి. మిస్సైల్ కంటే చాలా డేంజరస్. అందుకే కదరా ఇంత కష్టపడి తెప్పించింది. తీరా త్వరగా బయటికి తీ. తీస్తానండి ఉండండి. అంత ఈజీగా తీయడానికి ఇవేమన్నా మామూలువా? తీ. గుండమ్మ కథ. ఇందులో గుండమ్మగా సూర్యకాంతం గారు గుండెలు తీసిన బంటులా నటించారు. రాముడు భీముడు ఎవడైనా సరే తల వంచాల్సిందేనని సూర్యకాంతం గారు చెలరేగిపోయారు. ఒక్కొక్కరికి పట్టపగలే చుక్కలు చూపించే క్యారెక్టర్ ఇందులో ఉంది. ఇది చూడండి, ఇది ఇంకా బాగుంటుంది. ఇదైతే సూపర్. ఇది అద్భుత. ఇది మీ క్యారెక్టరే. ఇది జీవితాంతం చూసుకోవచ్చు. ఇందులో సూర్యకాంతం గారు ఇరగదీశారు. ఇందులో కుమ్మేశారు. బామ్మగారు పిచ్చ సంతోషంలో ఉన్నారు. దీన్ని క్యాచ్ చేసుకుని ఇంకొంచెం ఎక్కువ క్యాష్ కొట్టేయాలి. బామ్మగారు వీటి కోసం కడప, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం, గుంటూరు, గుడివాడ, ఖమ్మం, కరీంనగర్ తిరగని ప్లేస్ అంటూ లేదండి. అంటే సీడీ షాపులు తిరగడం మానేసి ఊళ్ళు తిరిగేవన్నమాట. అయ్య బాబోయ్, మొదటికే మోసం వచ్చేటట్లుంది. బామ్మగారు వీటి కోసం చాలా కష్టపడ్డానండి. కొంచెం చూసి చిల్లరివ్వండి. ఇస్తాన్లేరా, ఏడవకు. వీటన్నిటినీ చూస్తా ఈ క్యారెక్టర్లన్నీ కలిపి ఒక కొత్త క్యారెక్టర్ని తయారు చేస్తా. ఇందులో నేను జీవించేసి మేఘమాలకి చుక్కలు చూపిస్తా. ఆలస్యం ఎందుకు బామ్మగారు, ఇక మొదలు పెట్టండి. నేను చూస్తాను గాని నీతో పని అయిపోయింది. నువ్వు బామ్మగారు మరి నాకు ఇస్తారన్న చిల్లరా? చిల్లరా లేదు, గిల్లరా లేదు. విసికించకుండా పో. అంతే బామ్మగారు, అంతే. కూరలో కరివేపాకులా, బిర్యానీలో లవంగంలా తీసి పడేస్తారా అని మా తాత రాజబాబు ఎందుకు అన్నాడు నాకు ఇప్పుడు అర్థమైంది. రేయ్ ఆపరేషన్ మేఘమాల స్టార్ట్స్. అన్నట్టు ఆ పనివాడేమయ్యాడు? ఇంట్లో పని చేయనని వెళ్ళిపోయాడు. నేను అనుకుంటూనే ఉన్నాను, లేకపోతే ఈ చేతికి దవళ్ళు పని చేస్తారే. త్వరగాని నువ్వు చెప్పు పిన్ని, నా మీద ఎగిరి పడుతుంది. చెప్పే విధంగా చెప్తే ఎందుకు ఎగిరి పడుతుంది? చెప్పడం కూడా చేత కాదు. అది సరే, ఇవాళ టిఫిన్ ఏం చేసావు? ఉప్మా చేశాను.
అవును ఉప్మా చేసేస్తాం చేయడం తేలిక కదా అందుకని పిల్లకి ఇష్టం కదా 4 గారి ముక్కలు చేసి పెట్టడం తెలీదు ఇప్పుడు చేసి పెడతాను పిల్ల. మరి వెళ్ళు ఆ, అమ్మగారు సినిమాలు తెగ చూసేస్తున్నారు కాలక్షేపం కోసమా? కాదు, క్యారెక్టర్ కోసం. క్యారెక్టర్ కోసమా అంటే ఏంటమ్మగారు? గాలిలా వచ్చి చెట్టులా పాతుకుపోయిన ఆ మేఘమాలని బయటికి పంపించడం కోసం పథకాల్ని రచిస్తున్నాను. కథల్ని కవితల్ని రచిస్తారని విన్నాను గానమ్మా, కానీ పథకాల్ని కూడా రచిస్తారా అమ్మా? ఉమ్, ఇవన్నీ నీకు అర్థం కావు గాని నువ్వు వెళ్ళి ఒక స్ట్రాంగ్ కాఫీ పట్రా. ఏంటో ఈవిడ. రాజ్యం అమ్మగారు ఓసారి లేరా. వస్తున్నానమ్మా. ఆవిడకేమో కాఫీ అర్జెంటు, ఈవిడకేమో నాతో అర్జెంటు. ఇప్పుడు ఎలా? ఏమండి ఒక్క నిమిషం. ఏం రాజ్యం? అమ్మగారు పిలుస్తున్నారు. ఏమనుకోకుండా కొంచెం ఈ కాఫీని బామ్మగారికి ఇస్తారా? ఇందులో అనుకోటానికి ఏముంది, అంతా మనవాళ్లే కదా, ఏం పర్లేదు. ఇలా ఇవ్వు. అలాగేనమ్మా. రాజ్యం, ఆ మేఘమాలని ఇంట్లో నుంచి పంపించేయడానికి బ్రహ్మాండమైన ప్లాన్ దొరికింది. అమ్మ ముసల్దానా? ఓ చెప్తానుండు రే పని. అట్టాగా అమ్మగారు? అవునే. నిన్ను ఈ వయసులో అదే పనిగా టీవీ చూస్తే కళ్ళకి సైట్ వస్తుందని తెలుసు గాని ఇలాంటి ఐడియాలు వస్తాయని తెలీదమ్మా. నేను సరదా కోసం టీవీ చూడట్లేదే, సీరియస్ గా దాన్ని బయటికి పంపించే సూర్యకాంతం క్యారెక్టర్ని చూస్తున్నాను. అర్థం కాలేదమ్మా. ఈ క్షణం నుంచి నేను కూడా సూర్యకాంతంలాగా గయ్యాళి అవతారం ఎత్తుతాను. దానికి ఊపిరి ఆడకుండా ఆ పని ఈ పని చెప్పి రాసి రంపాను పెడతాను. అయ్ బాబోయ్, ఇంకా వింటున్న నీకే ఇంత భయం వేసిందంటే ఒక్కసారి దాని పరిస్థితి ఏమిటో ఊహించుకో. ఊహించుకున్నానండి, చాలా భయంకరంగా ఉంది. ఇంకేముంది, నా టార్చర్ తట్టుకోలేక ఆ పిల్ల ప్రాణాల్ని గుప్పెట్లో పెట్టుకుని పరిగెడుతుంది. అవునమ్మా, సినిమా క్లియర్గా కనబడిపోతుంది. మీరిక రంగంలోకి దిగిపోండి. వస్తానమ్మా. నీకుందే నా చేతిలో. ఇక నుంచి మనం మోడర్న్ సూర్యకాంతం. హాయ్ గౌరీ సార్, ఎలా ఉన్నారు? నువ్వు ఫోన్ చేయట్లేదన్న దిగులుతో ఉన్నాను. అయ్యో సారీ సార్. ఏంటి సారీ? నిన్ను చూసి నీతో మాట్లాడి దాదాపు వారం రోజులైంది తెలుసా. ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు, తిరిగి కాల్ బ్యాక్ చేయవు. ఏమైంది? ఏంటి ప్రాబ్లం? ఇంట్లో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్, అట్ ద సేమ్ టైం ఓ మర్చిపోలేని ఆనందం కూడా. అందుకే ఆ గొడవల్లో పడిపోయి మీకు ఫోన్ చేయలేకపోయాను. ఏమనుకోకండి సార్. ఐఎమ్ సో సారీ, ఎక్స్ట్రీమ్లీ సారీ సార్. ఇట్స్ ఓకే. అవును, ఏదో డిస్టర్బెన్స్ అంటున్నావు, పైగా మర్చిపోలేని ఆనందం అంటున్నావు. ఏంటది? ఒక విషయం కలిసినప్పుడు చెప్తాను, ఇంకో విషయం టైం వచ్చినప్పుడు చెప్తాను. టైం వచ్చినప్పుడు చెప్తావా? అంత సీక్రెట్ ఏంటి? సీక్రెట్ కాదు సార్, సర్ప్రైజ్. సర్ప్రైజా? ఏంటది? సందర్భం వచ్చినప్పుడు చెప్తానన్నాను కదా సార్. ఫోర్స్ చేయకండి సార్ ప్లీజ్. ఇంతలా దాస్తుందంటే ఇదేదో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అయి ఉంటుంది. సరే సార్, ఇంకేంటి విశేషాలు?
ఏం మాట్లాడను చైత్ర? ఇన్ని రోజుల తర్వాత మాట్లాడావు, సర్ప్రైజ్ అని షాక్ ఇచ్చావు. నా దగ్గర కూడా దాస్తున్నావు నువ్వు. ఏం చేస్తాం? అయ్యో అలా అనకండి సార్. మీరు అలా మాట్లాడితే నేను చాలా ఫీల్ అవుతాను. ప్రతిదీ మీతో చెప్పే నేను ఈ విషయం చెప్పలేకపోతున్నానంటే ఎందుకు చెప్పలేకపోతున్నానో అర్థం చేసుకోండి సార్, ప్లీజ్. నీతో ఎలా చెప్పించాలో నాకు బాగా తెలుసులేవే. సరే సరే, వచ్చి ఒకసారి డోర్ తీ. ఎందుకు సార్? నేను లోపలికి రావాలంటే నువ్వు డోర్ తీయాలి కదా. నువ్వు బాదం హల్వా చెయ్యి, గది ఎలా ఉందో రుచి చూసి నీకెన్ని మార్క్స్ ఇవ్వాలో నేను చెప్తా. నువ్వు మా ఇంటికి వస్తావా? రియలీ?